నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మకర రాశి వారికి మే నెలలో గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేయండి. మకర రాశి వారికి దివ్యమైనటువంటి పరిస్థితి నాన్న. షష్టమ స్థానంలో గురుగ్రహ ప్రభావం, తృతీయంలో శనీశ్వర గ్రహ ప్రభావం, ద్వితీయంలో రాహు, అష్టమంలో కేతువు. ఇక్కడ ముఖ్యంగా మకర రాశి వారికి ఈ మే నెలలో సంపూర్ణమైనటువంటి ధనయోగం పట్టబోతుంది. అఖండమైనటువంటి ధనయోగం. సాక్షాత్ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే ఎంత ఆనందదాయకంగా ఉంటుందో అలాంటి ధనయోగం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. అనుకున్న పనులు ఎక్కడా వెనుతిరిగి చూడాల్సినటువంటి పని లేకుండా నిర్విఘ్నంగా చక్కగా కొనసాగుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో ఆనంద తాండవం వెల్లివిరుస్తూ ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడాను ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతూ మంచిగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారు, ఆనందదాయకంగా ఉంటారు. పిల్లల వల్ల కూడా వీళ్ళకి తల్లిదండ్రులకి మంచి గౌరవ మర్యాదలు రావడం. అంటే ఇక్కడ ముఖ్యంగా మే నెలలో ఈ విషయం చెప్పుకోవాలంటే మంచి మార్కులు సంపాదిస్తారు అనేటువంటిదే చెప్పకుండా చెప్పుకోవడం వాళ్ళ పిల్లలు, ఈ మకర రాశి వాళ్ళ పిల్లలు కూడా. అంతేకాకుండా ఈ మకర రాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను భార్య తరఫు నుంచి ఎంతో కొంత సానుకూలమైనటువంటి ధనం రావటం, ధన విషయంలో సానుకూలత ఎక్కువగా ఉంటుంది. తద్వారా అంటే పూర్వీకుల నుంచి ఆస్తులు రావడం కావచ్చు, ఏదైనా ఇట్లాంటి వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి ధర్మపత్ని అయ్యి ఉంటుంది అవతల ఉండేటువంటి అమ్మాయి కూడా, భార్య కూడా. అలాగే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళందరికీ ఎన్నో రోజుల నుంచి మేము అనుకుంటున్నటువంటి పనులు అవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ నెలలో సంకల్పం చేసుకోండి, తప్పనిసరిగా కొనసాగుతుంది, కార్యక్రమం పూర్తవుతుంది, ఆనందదాయకంగా ఉంటుంది. ఇక రైతుల విషయానికి వస్తే రైతులకు కూడా సంపూర్ణమైనటువంటి ధనయోగం, అఖండమైనటువంటి ధనయోగం ఉంటుంది. వీళ్ళు ఊహించిన దానికంటే ఇంకా రెట్టింపు సంఖ్యలో ధనాన్ని, ఆర్థికాన్ని లాభంగా పొందడం అనేటువంటి జరుగుతూ ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి వీళ్ళకు కూడా చాలా సానుకూలమైనటువంటి వాతావరణం. దీంతో పాటుగా ముఖ్యంగా వీళ్ళు రాబోయేటువంటి రోజులు కావలసినటువంటి ధనం ఏదైతే ఉందో అప్పు చేయకుండా ఇప్పుడున్నటువంటి వెంచర్స్తో లాభాన్ని పొందగలిగినంత లాభాలు వీళ్ళు తప్పనిసరిగా పొందుతారు. వచ్చే నెక్స్ట్ వెంచర్స్ వేయాలి, దానికి డబ్బులు కావాలి. ఈ వచ్చిన లాభంతో వెంచర్ వేసేంత లాభం వస్తుంది, కొత్త వెంచర్స్ వేసేంత లాభం వస్తుంది. వాళ్ళ అసలు మిగిలిపోయేట్టుగా అంత ధనయోగం కలుగుతుంది రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి. సినిమా పరిశ్రమ వాళ్ళకు కూడా వీళ్ళకి అవకాశాలు ఉంటాయి, కానీ వీళ్ళ నోటి దురుసు వల్ల పోగొట్టుకుంటారని చెప్తా. కాబట్టి అది కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటిది. నోరా వీపుకు చేటే అని, కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి. అసహనాన్ని తీసేసి సహనంతో ప్రేమతో మాట్లాడితే తప్పనిసరిగా మీకు వచ్చే అవకాశం, మంచి అద్భుతమైనటువంటి అవకాశం రాబోతుంది. అది తలుపు తడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు జాగ్రత్త పడితే బాగుంటుంది. ఇక షేర్ మార్కెట్ వ్యవహారానికి వస్తే వీళ్ళకి కొంతవరకు నష్టం, కొంతవరకు లాభదాయకమైనటువంటి పరిస్థితులు. కుజుడు కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అప్పులు చేసి ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మీ సొంతగా పెట్టుకునేటువంటి వాటిల్లో అది కూడా స్వల్పంగా కొంతవరకు పెట్టుబడి పెట్టండి. తద్వారా ఎంతో కొంతవరకు లాభం వస్తుంది, ఆనందదాయకంగా ఉంటుంది. మన రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే వీళ్ళు కూడా విజయం చేకూరేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి ముఖ్యంగా ఉన్నత అధికారుల నుంచి పిలుపు రావటం, మంచి పేరు. అంతవరకు తెలియనటువంటి వ్యక్తులు కూడా, అంటే చిన్న చిన్న స్థానాల్లో ఉండేటువంటి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి రోజులుగా ఈ మకర రాశి వారికి మే నెలంతా కూడా గొప్పగా ఉంటుంది. తద్వారా మంచి పదవులు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అలాగే విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థులకు కూడా కొంత మేరకు, అంటే 100లో 50% మంది వెళ్తారు, 50% మంది ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు, అంటే 50-50 అన్నట్టుగా ఉంది పరిస్థితి. కాబట్టి నిరాశ పడకుండా తదుపరి నెలల్లో మళ్ళీ ప్రయత్నం చేసుకోవడం అనేటువంటిది మంచి విషయం. ప్రభుత్వపరమైనటువంటి మన ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ వస్తాయి. అంటే ట్రాన్స్ఫర్స్ అయితే అవ్వవు, కానీ తప్పనిసరిగా ప్రమోషన్స్ వస్తాయి. తద్వారా ఆర్థికమైనటువంటి లాభాలు ఉంటాయి. అలాగే మీ చుట్టుపక్కల ఉండేటువంటి మీతో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అంటే మొత్తం మీద మనం చూసుకుంటే కనుక ఈ ద్వాదశ రాశులు, అంటే ఇప్పుడు 10వ రాశి దాకా వచ్చాము. ఇందులో చూసుకుంటే మనకి కర్కాటకం, తుల, అలాగే మకరం చాలా బాగున్నాయి అని అంటున్నారు మే నెలంతా. మరి మకర రాశి వాళ్ళు ఈ నెలలో ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా నాన్న మకర రాశి వారు దుర్గమ్మ వారి
ఆరాధన చేస్తే చాలా విశేషమైనటువంటి లాభాన్ని పొందవచ్చు. దుర్గాదేవి గుడికి వెళ్ళి లేదా ఇంట్లో అయినా సరే ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోవటం లేదా వినటం, అమ్మవారికి నిమ్మకాయ దీపాలు మంగళవారం రోజున ఆలయంలో, ఇంట్లో పెట్టకూడదు దయచేసి, ఆలయంలో నిమ్మకాయ దీపారాధన చేసి చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమని మనం తిలకంగా ధరిస్తే అన్నింటా ఇంకా జయం కలిగేటువంటి అవకాశాలు కనబడతాయి. ఓకే గురుగారు, మే నెలలో మకర రాశి వారి గ్రహస్థితి అలాగే వారికి ఎటువంటి దేవతారాధన చేస్తే బాగుంటుందో చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.